మనకి ఇంగ్లీష్ గ్రామర్లో మరొక ఇంపార్టెంట్ టాపిక్ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్. ఇది మనకి టెట్ అండ్ డిఎస్సికి కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇందులో ఫస్ట్ డైరెక్ట్ స్పీచ్ అంటే ఏంటో చూద్దాం. ఇఫ్ ద యాక్చువల్ వర్డ్స్ ఆఫ్ ద స్పీకర్ ఆర్ రిపోర్టెడ్ విత్ ఇన్ ద ఇన్వర్టెడ్ కామాస్. వాట్ ఈస్ ద యాక్చువల్ వర్డ్స్ టు ద స్పీకర్, దట్ ఈస్ ద డైరెక్ట్ స్పీచ్. ఈ డైరెక్ట్ స్పీచ్లో మనకి ఆ స్పీకర్ అండ్ వాడు చెప్పేవి అంతా ఎందులో ఉంటాయంట, విత్ ఇన్ ఇన్వర్టెడ్ కామాస్లో ఉంటాయి. నెక్స్ట్, వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ఇండైరెక్ట్ స్పీచ్? వెన్ ద వర్డ్స్ ఆర్ టోల్డ్ బై సమ్ వన్ టు సమ్ అదర్ పర్సన్ యాజ్ షోన్ బిలో. This is indirect speech is other person told the words. It is called indirect speech. Now coming that examples, Hari said, I am reading. Here comma also having the subject and said I am reading. I am reading. Here inverted commas. In change to indirect speech, Hari said that he was. ఇక్కడ ఐఎల్ ఎలా మారింది? he యామల వాజ్ రీడింగ్. అండ్ ఇక్కడ ఉన్నటువంటి ఇన్వర్టెడ్ కామాస్ కూడా ఇక్కడ ఇండైరెక్ట్ స్పీచ్లో చేంజ్ అయిపోయినాయి. డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్. ఫస్ట్ వన్ కామా అండ్ ఇన్వర్టెడ్ కామాస్ని తీసేయాలి. కామా అండ్ ఇన్వర్టెడ్ కామాస్లో ఇండైరెక్ట్ స్పీచ్కి వెళ్ళేటప్పటికి రిమూవ్ అయిపోయినాయి. నెక్స్ట్ దట్ అనే పదాన్ని ఇప్పుడు చూడండి, సెడ్, లత సెడ్, యో లత సెడ్ దట్. హరి సెడ్ దట్ పదాన్ని వాడాలి. అలాగే ప్రొనౌన్ మార్చాలి. హియో ఐ ఎలా ప్రొనౌన్ ఎలా అయింది? ఇక్కడ గర్ల్ నేమ్ చెప్పాం కాబట్టి షీ, అలాగే ఇక్కడ బాయ్ నేమ్ చెప్పాం కాబట్టి హీ. నెక్స్ట్ వెర్బ్ హియో ఐ ఎలా చేంజ్ అయింది? హీ. అలాగే చేంజ్ ఆఫ్ ఎ వెర్బ్. హియో రేఖ సెడ్ షీ ఈజ్ కుకింగ్ ఫుడ్. రేఖ సెడ్ దట్ షీ వాజ్, ఈజ్ అలా వాజ్ కుకింగ్ ఫుడ్. అండ్ చేంజ్ ఆఫ్ యాడ్వర్బ్. హియో స్వాతి షెడ్ I shall leave tomorrow. Swati said that she would. Shall would leave the next let. రిపోర్టింగ్ వెర్బ్గా ప్రపోజ్ ఆర్ సజెషన్స్ వాడాలి. లెట్ అనే దానికి మనం ఏదైనా ప్రపోజిషన్స్ ఆర్ సజెషన్స్ ఇస్తాం. సి హియర్ ఎగ్జాంపుల్, సీ సెడ్ టు మీ లెట్ us స్టడీ టుగెదర్. ఏమంది? లెట్ us స్టడీ టుగెదర్. ఏం చేసింది? మేము ప్రపోజ్ చేసింది. షీ ప్రపోజ్డ్ టు మీ దట్ వీ షుడ్ స్టడీ టుగెదర్. స్పీచ్కి చేంజ్ అయ్యేటప్పుడు వర్డ్స్ ఎలా చేంజ్ అవుతాయో కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దామండి. ఇక్కడ దిస్ ఉంటే మనకి ఇండైరెక్ట్ స్పీచ్లో దట్, నౌన్ దాన్ అవుతుంది. ఎగో బిఫోర్, యో దే దట్ డే, టుమారో ద నెక్స్ట్ డే ఆర్ ఫాలోయింగ్ డే, ఎస్టర్డే ద ప్రీవియస్ డే. అన్నప్పుడు ఎటువంటివి ఉపయోగిస్తాం చూడండి. సెడ్ వస్తే సెడ్ దట్, సెడ్ టు వస్తే టోల్డ్ అనేది ఉపయోగిస్తాం. సే టు వస్తే టెల్, సేస్ టు అంటే ఇక్కడ ఎస్ ఫామ్ అయింది కాబట్టి ఇక్కడ కూడా టెల్స్ అనేటువంటిది ఉపయోగిస్తాం. సో ఇవి ఎక్కువగా మనం సెడ్ అని వస్తే సెడ్ దట్, ఇంకా ఆల్రెడీ ఎగ్జాంపుల్స్లో చూస్తాం మనం సెడ్ దట్. సో చూడండి ఇక్కడ మనకి ఉన్నాయి కదా ఎగ్జాంపుల్స్. శ్వేత సెడ్ దట్. సో ఇలాగా ఇవి చేంజ్ అవ్వాలి. చూద్దాం. సీ సెడ్ టు మీ, ఈజ్ దిస్ యువర్ పెన్? ఇది డైరెక్ట్ స్పీచ్లో ఉంది. ఏమంటాం? సెడ్ టు మీ వస్తే ఇక్కడ మనకి ఆస్క్డ్ వస్తుంది. సో సి షెడ్ ఆస్క్డ్ మీ ఇఫ్ దట్ వాజ్ మై పెన్. యూఆర్ సి దట్ అనేది యాడ్ చేసాం. అండ్ ఈజ్ అలా వాజ్ అయింది, యువర్ అలా మై పెన్. సి సెడ్ టు మీ ఈజ్ దిస్ యువర్ పెన్. షీ ఆస్క్డ్ మీ ఇఫ్ దట్ వాజ్ మై పెన్. డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్లో వాట్ ఈజ్ వాట్ అనేది మీకు బ్రీఫ్గా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో వీటికి సంబంధించి మనం ఇంకా మోర్ ఎగ్జాంపుల్స్ అనేవి తీసుకోవచ్చు. అలాగే ప్రీవియస్ ఎగ్జామ్స్ మనకి టెట్ అండ్ డిఎస్సిలో ఏ టైప్గా డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచెస్ అనేవి వాడు అడిగాడు అనేటువంటి మనం ఫర్దర్ క్లాసెస్లో నేను ఆ ఎగ్జామ్ పేపర్లో ఎటువంటి క్వశ్చన్స్ ఇచ్చారు అనేవి ఎక్సర్సైజెస్ చేస్తారు, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ అలాగే మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్